భారత్‌లో వ్యవసాయ రంగ వృద్ధి గురించి నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్‌ను విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం వ్యవసాయ రంగ వృద్ధి అనేది 2014-15 నుంచి 2024-25 మధ్య ఏ విధంగా వ్యవసాయ రంగం అనేది వృద్ధి చెందిందో ఈ నివేదికలో నీతి ఆయోగ్ తెలపడం జరిగింది. వ్యవసాయ రంగం సగటు వార్షిక వృద్ధి రేటు అనేది 4.45%గా నమోదైందని, అది ఇప్పటివరకు అత్యధికమైన వృద్ధి రేటు అని ఈ రిపోర్టులో పేర్కొనడం జరిగింది. చైనా వ్యవసాయ వృద్ధి 4.10%గా ఉండి, చైనాను అధిగమించి భారత్ 4.45% సగటు వృద్ధితో ముందంజలో నిలిచింది. 2015-16 నుంచి ప్రతికూల వృద్ధి ఏ ఏడాది లేదు, అంతా అనుకూలం. అంటే గ్రోత్ రేట్ అనేది ప్రతి ఏడాది ఇంక్రీజ్ అవుతూనే ఉంది, కానీ డిక్రీజ్ అయింది. 15-16 నుంచి ఒక్క ఏడాది కూడా డిక్రీజ్ కాలేదు. ఇక మత్స్యరంగ వృద్ధి 9% ఉంది. అటవీ ఉత్పత్తుల వృద్ధి 4%. పంటల వారీగా చూసుకున్నట్టయితే ధాన్యాలు, గడ్డల ఉత్పత్తి 7.3%, మసాలా పంటల ఉత్పత్తి 6.72%, పండ్ల ఉత్పత్తి 3.68%, పప్పు దినుసులు 3.55%, నూనె గింజలు 2.47%, చిరుధాన్యాలు 2.36%. అధిక విలువ గల పంటల వృద్ధి ఎక్కువ చెందిన చిరుధాన్యాలలో వ్యవసాయ రంగ ఉత్పత్తిలో రంగాల వాటా మార్పు. వ్యవసాయ రంగంలో పంటల వాటా 63.75% ఉండేది. దాని వాటా 54.33%కి తగ్గడం జరిగింది. ఇక పశు సంపద వాటా 7.91% పెరిగింది. మత్స్య సముద్ర ఉత్పత్తుల శాతం 2.26% పెరగడం జరిగింది. పండ్ల ఉత్పత్తి 16 నుంచి 18, సుమారు 18% వరకు పెరిగింది. మసాలా పంటల ఉత్పత్తి 3.7 నుండి 7.83% పెరిగింది. ఇక రైతుల ఆదాయం, మౌలిక సదుపాయాల విషయానికి వస్తే రైతుల ఆదాయం వార్షిక వృద్ధి 10%గా నమోదైంది. సుమారుగా ఈ 10 ఏళ్లలో రైతుల ఆదాయం 128% పెరిగినట్టు ఈ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తిదారుల ఆదాయం 108%గా పెరగడం జరిగింది. సాగునీటి విస్తీర్ణం 9.80 కోటి హెక్టార్లుగా ఉండేది, అది కాస్త 12.2 కోటి హెక్టార్లుగా సాగునీటి విస్తీర్ణం విస్తరించడం జరిగింది. ఇక ప్రధాని మంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకం కింద దాని యొక్క పరిధి 3.4 కోట్ల నుండి 41 కోట్లకు పెరగడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డులు 7.75 కోటి రైతులు లబ్ధి పొందడం జరుగుతుంది. వ్యవసాయ రుణాల వాటా 29.4% నుంచి 41.7%కు పెరగడం జరిగింది. ఇక 1522 మండీలు ఈనాంతో అనుసంధానం చేయడం జరిగింది. ఇక ఉత్పత్తులు, ఎగుమతులు, వినియోగదారుల విషయాన్ని తెలుసుకుంటే పాల ఉత్పత్తి అనేది 14.6 నుండి 23.9 కోటి టన్నుల పెరగడం జరిగింది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా నిలవడం జరిగింది. అలాగే పండ్ల ఉత్పత్తి 28 నుంచి 36 కోట్ల టన్నులు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా నిలవడం, చైనాని దాటి రీసెంట్గా అత్యధిక బియ్యం ఉత్పత్తి చేసే దేశంగా భారత్ నిలిచింది. ఇక వ్యవసాయం, కార్మిక శాఖ వృద్ధి విషయానికి వస్తే 4.9%గా ఉన్నది. ఉపాధి వాటా 4.41% నుండి 46.1%కి పెరగడం జరిగింది. మహిళల భాగస్వామ్యం వ్యవసాయ రంగంలో 48.7%గా ఉంది. ఇక వినియోగదారుల ఖర్చుల విషయానికి వస్తే కుటుంబ ధాన్య వినియోగం 7.4%గా
తగ్గింది. పండ్లు కూరగాయలు 64.4% పెరగడం జరిగింది. ఎండు ఫలాలు 242.9% పెరిగింది. గుడ్ల వినియోగం 200%, మాంసం వినియోగం 133.3%, ఆహార డిమాండ్ వృద్ధి 2.8 నుంచి 3%కి పెరగడం జరిగింది. 2035 నాటికి 20% ఆహార మిగులును సాధించే అవకాశం ఉందని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇక నీతి ఆయోగ్ యొక్క ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలంటే, నీతి ఆయోగ్ అనేది ప్లానింగ్ కమిషన్ స్థానంలో 2015లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నది. దీని యొక్క వైస్ చైర్మన్గా సుమన్ బేరి గారు విధులు నిర్వహిస్తున్నారు. ఇది నీతి ఆయోగ్ అనేది కేంద్ర ప్రభుత్వానికి విధాన మార్గదర్శనం చేయడం జరుగుతుంది. ఇక పిఎం ఫసల్ బీమా యోజన అనే పథకం 2016లో ప్రారంభించడం జరిగింది. పంట నష్టాల నుండి రైతు ఆదాయం రక్షించడం దీని యొక్క లక్ష్యం. ఈనామ్ అనే పథకం 2016లో ఏప్రిల్ 14లో ప్రారంభించడం జరిగింది. జాతీయ స్థాయి ఎలక్ట్రానిక్ వ్యవసాయ మార్కెట్ను ఏర్పాటు చేయడం ఈనామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది నీతి ఆయోగ్ రిపోర్టు. బాయ్.